సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామ్ ప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. సార్ రామ్ ప్రసాద్ గారు, మనకు 2 days బ్యాక్ ఏదో ఒక కొత్త ఆర్టికల్ ఒకటి చదివాను. డింక్ లైఫ్ స్టైల్ అంట. అంటే డింక్ లైఫ్ స్టైల్ అంటే డ్యూల్ ఇన్కమ్ విత్ నో చైల్డ్ నో కిడ్ అంట. ఏదో కొంచెం కొత్తగా ఉంది, కొంచెం చెత్తగా కూడా ఉంది టాప్ ఈ కాన్సెప్ట్ అనేది. ఏంటి అసలు ఈ డింక్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? డ్యూల్ ఇన్కమ్ ఏంటి? విత్ నో చైల్డ్ ఏంటి? అసలు ఇది నాకు అర్థం కాలేదు. ఇది నేను 3 years బ్యాక్ అది నేను చదివాను సార్. ఓకే. నేను మాట్లాడాను కూడా నాకున్న NRI క్లయింట్స్తో. నిజమే అని చెప్పారు, కానీ దానికి ప్రాచుర్యం ఇవ్వకూడదని చెప్పి నేను టాపిక్ ఎప్పుడు మీ దగ్గర అట్లా. ఓకే సరే, ఇప్పుడు మీరు ప్రస్తావన తెచ్చారు కాబట్టి డింక్ కపుల్స్ అన్నారు. ఎస్, మీరు అన్నట్టుగా డ్యూయల్ ఇన్కమ్ విత్ నో కిడ్. నో కిడ్, నేను చైల్డ్ అని చెప్పాను కదా. ఓకే, నో కిడ్ అంటే ఇద్దరు పని చేయాలి, కిడ్స్ అనే బాధరబంది ఉండకూడదు, సో దట్ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మంచి లైఫ్ స్టైల్, టెన్షన్స్ ఉండవని ఫిక్స్ అయిపోయారు. అంటే ఇప్పటిదాకా ఇద్దరు ఉద్యోగం చేయాలి, అత్తామామ ఉండకూడదు అనేది ఇప్పటిదాకా నడిచింది ట్రెండ్. ఇక్కడ నుంచి అసలు ఇంకా పిల్లలు కూడద్దు. ఈ లైఫ్ స్టైల్ వచ్చిన కంట్రీస్ అన్ని ఈరోజు బిగ్ ట్రబుల్లోకి వెళ్ళిపోయాయి. నిజానికి అడుక్కుదా 1980sలో 80sలోనే చేసిన కంట్రీస్ అన్ని ఇప్పుడు సౌత్ కొరియా అనుకుంటా. సౌత్ కొరియాలో కూడా బిగ్ ప్రాబ్లం, చైనాలో ప్రాబ్లం. అంటే 35-40 years బ్యాకే ఈ కాన్సెప్ట్ అప్పుడే తీసుకొచ్చేది, వచ్చేసింది 80 నాటికే. డింక్ ఇంప్లిమెంట్ చేసిన కంట్రీస్ అన్ని ఈరోజు అంటే డింక్ అండ్ ఇంకా ఫర్దర్ ప్రొడక్షన్ లేదు కదా సార్. అందుకని వాళ్ళు వేరే కంట్రీలో వచ్చి పనిచేస్తే తప్ప ఆ కంట్రీ సర్వైవ్ కానీ స్టేజ్కి వెళ్ళిపోయినాయి. డింక్ ఇంప్లిమెంట్ చేస్తే సీనియర్ సిటిజన్స్ పెరిగిపోతారు, కొత్తగా జనాభా ఎక్కడిది? వాళ్ళని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? వాళ్ళ మంచి చెడ్డ ఎవరు చూసుకుంటారు? అది పక్కన నెక్స్ట్ కొత్త జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఒక జనరేషన్ ఆగిపోద్ది కదా. ఒక హ్యూమన్ గా నీ బాధ్యత ఏంటి? దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి కదా. పిల్లలు పుట్టించి ముందుకు తీసుకెళ్ళడమే కదా. ఇప్పుడు చైల్డ్ లెస్ అంటే అవుట్ ఆఫ్ చాయిస్ చైల్డ్ వద్దనుకోవడం వేరు, చైల్డ్ లాగా బాధపడేవాడు పెయిన్ చూస్తే తెలుస్తుంది. అవునవును కదా. ఇప్పుడు కొంతమంది చైల్డ్ లాగా బాధపడుతున్నారు, వీళ్ళు చైల్డ్స్ వద్దనుకుంటున్నారు, చిల్డ్రన్ వద్దనుకుంటున్నారు. అంటే డిఫరెంట్ కదా సార్, ఆలోచనలు మారిపోయాయి. ఏదో సార్ దిక్కుమాల దరిద్రపు కొట్టే ఆలోచనలు అన్నీ వస్తున్నాయి జనాలకి. ఎందుకంటే అంటే నిన్న మొన్నటి దాకా అంటే మన చుట్టూ ఏమి నడిచిందంటే భార్యాభర్త ఇద్దరు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకోవాలి, మంచి కారు ఉండాలి, ఒక కోటి రూపాయలు విలువ చేసి విలాసవంతమైన భవనం ఉండాలి, కానీ అమ్మా నాన్న ఉండకూడదు, అత్తామామ ఉండకూడదు అనేది నిన్న మొన్నటి దాకా మనం మాట్లాడుకుని మన చుట్టూ జరిగిందే చూసాం. ఇప్పుడు మొగుడు పెళ్ళం ఇద్దరు ఉద్యోగం చేయాలి, 2 చేతుల సంపాదించాలి, కానీ అనుభవించడానికి పిల్లలు ఉండకూడదు. ఎటు పోతున్నామో అర్థం కావట్లేదు అసలు. డింక్ విత్ 1 dog, డింక్ విత్ 1 cat, డింక్ విత్ 1 house అని కూడా ఉన్నాయి కాన్సెప్ట్లు. అంటే పిల్లొద్దు కానీ ఒక కుక్క కావాలి, ఒక పిల్లి కావాలి. ఏం చేసుకోవడానికి? కుక్కలు, పిల్లులు, కోళ్ళు. అంటే అంటే కొంతమందికి స్ట్రాంగ్ రీజన్స్ ఉండొచ్చు, ఆలోచనలు వేరు, రీజన్స్ కూడా ఉంటాయి కొంతమందికి, కారణాలు. అది నెక్స్ట్ 1 hourకి తీసుకుంటారంటే ఇన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి కదా, ఏముంది ముందే డబ్బులు కట్టి పెట్టుకుంటే వాళ్ళు చూసుకుంటారన్న ఫీలింగ్కి వెళ్ళిపోతున్నారు డింక్ లైఫ్ స్టైల్. అయితే దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు అంటే నా పర్సనల్ ఒపీనియన్, ఒక ఇద్దరు కలిసి ఉండాలంటే ఇద్దరికి ఒక కామన్ బాధ్యత అన్న ఉండాలి, ఒక కామన్ పెయిన్ అని ఉండాలి, కామన్ ఛాలెంజ్ అన్న ఉండాలి. ఇప్పుడు అలైక్ పీపుల్, ఇప్పుడు ఫార్మర్స్ పిల్లలు బాగా కలిసి ఉంటారు, ఎందుకంటే అరే మీ నాన్న వ్యవసాయం మా నాన్న వ్యవసాయం రా, మన కష్టాలు మనకు తెలుసు అని. బిజినెస్ పిల్లలు బాగా కావడానికి ఇష్టపడతారు, బిజినెస్ వాళ్ళు బిజినెస్ గురించి డిస్కస్ చేయాలి. అంటే ఒక కంబైన్డ్ ప్రాబ్లం కానీ కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ కానీ ఉంటే వాళ్ళు కలిసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక కపుల్కి ఉండే కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ కిడ్ సార్. అంతే కదా. కిడ్ ఉన్నప్పుడు అది ఒక జాయింట్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళని కలిపి ఉంచుతుంది. ఆ భార్యాభర్తల ప్రేమ అనుబంధానికి బిడ్డలు ప్రతీక కదా. అదే కదా బాండింగ్ రిలేషన్ అంటే, భార్యాభర్తల ఆ సంతోషానికి అదే. అది నా ఒపీనియన్, బట్ జనాలు ఎలా తీసుకుంటారో తెలియదు. కానీ అంటే ఇక తప్పనిసరిగా కిడ్ వల్ల కలిసి ఉన్నారు, లేకపోతే కలిసి ఉండరు, మీ దాంట్లో నిజాయితీ లేదనే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో పోను. అందుకే కావాలా ఈ కరోనాలు గిరోనాలు దిక్కుమాల రోగాలు కూడా వచ్చి మనుషులు పోతూ ఉండరు. అది అంటే కంట్రీకి అయితే మంచిది కాదు సార్, ఇండివిజువల్కి మేబీ వాళ్ళిద్దరికి మంచిది అనుకుంటే మనం ఏం చేయలేం. కానీ ఆ డింక్లు ఎన్నాళ్ళు సస్టైన్ అవుతారు రిలేషన్లు అనేది ఒక డౌట్. అందుకే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్లో చాలా తక్కువ టెన్యూర్ ఉంటుంది కదా కపుల్స్ కలిసి ఉండేది, ఎందుకంటే డింక్ ఇంప్లిమెంట్ చేయటం వాళ్ళని.
అంతే కదా. కిడ్ ఉంటే అదొక కమిట్మెంట్, కంబైన్ రెస్పాన్సిబిలిటీ, కాస్త ఎక్కువ రోజులు కలిసి ఉండే అవకాశం ఉంటుంది. కిడ్ లేకపోవడం వల్ల ఆ కమిట్మెంట్ తో ముందుకెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఇంకా స్ప్లిట్ అయిపోతుంది. చాలా ఎర్లీగా బ్రేకప్స్ ఎర్లీ బ్రేకప్స్ అవుతుంటాయి. అలా అనమాట. అయితే దరిద్రం ఇండియాలో కూడా చాలా అగ్రెసివ్గా నడుస్తుంది. ఇది బెంగళూరులో ఒకరు స్టార్ట్ చేశారు, చాలా బాగా campaign. అంటే దరిద్రపు కొట్టి ఆలోచనలు ఇక్కడ కూడా మొదలైనాయి. చాలా చేస్తున్నారు. వాళ్ళని కూడా అంటే మీడియా కవర్ చేస్తుంది, వాళ్ళకు కూడా ఉన్నాయి కదా ఛానల్. దానికి ఏదో ఏదో పేరు పెడతారు, ఆ లైఫ్ స్టైల్ ఈ లైఫ్ స్టైల్ అంటారు. డింక్ అంటున్నారు, వ్యతిరేకిస్తున్నారు, బాగా కన్విన్స్ చేస్తున్నారు, పొల్యూట్ చేస్తున్నారు యూత్. డింక్లు అవ్వండి అని, మీరు డింక్లు అవ్వండి, మంచి లైఫ్ ఎక్స్ప్లోర్ చేయండి, వరల్డ్ వైడ్ తిరగండి, త్వరగా సెటిల్ అయిపోతారు, ఎక్కువ డబ్బులు అంటే దీనికి రీజన్స్ కూడా లేకపోలేదు సార్. రేజింగ్ చైల్డ్ కాస్ట్ చాలా బాగా పెరిగిపోయింది కదా. అంటే పిల్లల్ని చాకడానికి ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, స్కూల్ ఫీజులు ఎక్కువైపోతున్నాయి, ఆ భయాలతో జీవితాంతం వాళ్ళని అంటే చాలా మంది ఫీలింగ్ ఏంటంటే నా పేరెంట్స్ నాకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోయారు, లైఫ్ స్టైల్ ఇవ్వలేకపోయారు, నేను నా కిడ్కి అది ఇవ్వాలని సింగిల్ కిడ్ అంటారు. నేను సింగిల్ కిడ్డే తప్పంట, నా పర్సనల్ ఒపీనియన్. సింగిల్ కిడ్డే తప్పని చెప్తా. సింగిల్ కిడ్గా ఉన్న వాళ్ళు చాలామంది సైకలాజికల్గా అంత గ్రోత్ ఉండదు. నేను చాలామంది గమనించాను, ఒక్క కిడ్ ఉంటారు కదా, ఏదో లోకంలో ఉంటారు తెలుసా ఒక కిడ్ ఉన్న వాళ్ళు. అదే ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఆ షేరింగు, ఆ బాండింగు, ఆ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా షార్ప్గా ఉంటారు. ఒక్క కిడ్ అంటే ఏదో అయోమయం మాలోకం లాగా ఉంటారు. నేను గమనించాను చాలా మందిని. సింగిల్ కిడ్స్కి అన్ని ఎమోషన్స్ తెలియదు. సో దేర్ లైఫ్ పార్ట్నర్ విల్ స్ట్రగుల్ అలాట్. ఎస్. ఇప్పుడు ఒక సిస్టర్ ఉన్నోడికి, ఒక అక్క ఉన్నోడికి, ఓహో మా అక్క ఈ టైంలో ఇలా బిహేవ్ చేస్తుంది, ఇలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అని తెలిసినప్పుడు వాళ్ళ వైఫ్ని కొత్తగా ట్రీట్ చేయడు. వాడు చూసాడు కదా వాళ్ళ అక్కలు ఇవన్నీ, ఆ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ అయ్యాడు వాడికి, కాబట్టి బెటర్గా స్పౌస్ని హ్యాండిల్ చేస్తాడు. అలాగే ఒక బ్రదర్ ఉన్నాముకు తెలుస్తుంది అబ్బాయిలు ఎలా ఉంటారు, ఇలా చేస్తారని. సో హస్బెండ్తో పెద్దగా ఏమి ఉండాలి, అయితే ఈవిడేంటి ఇంతగా ఉన్నాడు ఏంటి అనిపిస్తుంది బయట నుంచి వచ్చిన. కాబట్టి చిత్రంగా ఉంటుంది. సింగిల్ కుటుంబాల్లోనే డైవర్స్లు ఎక్కువ, సూసైడ్ టెండెన్సీలు ఎక్కువ ఉంటాయి. షేరింగ్ ఎవరు లేక, వాడికి ఉన్న ఎమోషన్స్ షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు కదా ఇంట్లో. దానికి మనం భయపడతా ఉంటే ఇప్పుడు పోయి పిల్లకాయలే వద్దంటున్నారు అసలు. అది డింక్ లైఫ్ స్టైల్ అంటున్నారు సార్. దీని గురించి ప్రాచుర్యం ఇవ్వకపోతే మంచిది, కొత్త ఆలోచనలు జనాలకు తెప్పించాలి. నమస్తే రామప్రసాద్ గారు. నమస్తే రామప్రసాద్ గారు. ఎందుకంటే అంటే ఇప్పుడు దాకా మన చుట్టూ జరుగుతున్న ఆ విషయాల గురించి చూస్తుంటేనే భయం వేస్తుంది. హైదరాబాద్లో ఫ్లాట్ తీసుకోవాలి, కారు కొనుక్కోవాలి, కానీ అబ్బాయి తరపు అమ్మా నాన్న రాకూడదు, అబ్బాయి తరపు బంధువులు రాకూడదు, లేదంటే అత్తమామ ఉండకూడదు. ఇవి వింటుంటేనే మనసు శిథిలం అయిపోతుంది. ఈ కొత్తగా డింకులు బంకులు అంటే అసలు అమ్మో తట్టుకోలేమేమో. అంటే మనలాంటి ఒక ఏమంటారు కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పీపుల్ అసలు వద్దు. దేశ ప్రగతికి అడ్డంకి నిజంగా ఇవన్నీ అసలు ఒక హెల్దీ అట్మాస్ఫియర్ కాదు అసలు ఇవంతా కూడా. థ్యాంక్ యూ రామప్రసాద్ గారు. మొత్తానికి నేను అసలు ఆర్టికల్ ఎందుకు చదివాను, దాని గురించి ఎందుకు ఇక్కడ డిస్కస్ చేశాను, మరి మంచిగా చెడుకో తెలియదు కానీ, బట్ దయచేసి ఎవరు కూడా డింక్ మాత్రం కావద్దు. ఎందుకంటే భారతదేశం అంటేనే మంచి సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు. అంటే మన దేశానికి ఉన్న గొప్పతనం, మన దేశానికి ఉన్న బలమే మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన దేశంలో ఉన్న బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, పెళ్ళి. సో ఇవంతా కూడా మన దేశాన్ని చాలా గొప్పగా ముందుకు నడిపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి మన భారతదేశంలో ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు దయచేసి చేసి ఇప్పటి వరకు ఉన్న కుటుంబ వ్యవస్థను దయచేసి ఎవరు కూడా నాశనం చేసే ప్రయత్నం చేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. రైట్ అండి, థ్యాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.